అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 32వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు అర్జునుడు తను ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అనేది కృష్ణునితో మాట్లాడుతున్నాడు కదా, దానికి కంటిన్యూషన్ ఏది. స్వజనులను చంపటం వలన ఏ విధముగాను శ్రేయస్సు కలుగుదని అర్జునుడు పలికెను. దానికే మరలా పుష్టి నొసగుచున్నాడు. అంటే అదే కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. శ్లోకం చదువుకుందాం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం మనం. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కర్లేదు. గోవింద, ఈ రాజ్యం వలన, ఈ భోగముల వలన గాని, ఈ జీవితం వలన గాని ప్రయోజనమేమి? అర్జునుని మాటల్లో అంతరార్థం ఏంటని తెలుసుకుందాం మనం. అర్జునుడు తన మానసిక స్థితిని చిత్రీకరించుచు, ఓ కృష్ణ, ఆత్మీయులకు నా స్వజనులను సంహరించిన పిదప లభింపనున్న విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేనెంత మాత్రము కోరుకోవటం లేదు. వీరందరినీ వధించిన తర్వాత ఇహలోకమునందు గాని పరలోకమునందు గాని నాకు మిగిలేది పరితాపమే అని స్పష్టమగుచున్నది. అప్పుడిక యుద్ధం చేయటం ఎందుకు, వీరిని వధించటం ఎందుకు? ఇటువంటి రాజ్యభోగములతో లభించేది ఏంటి? వీరందరినీ సంహరించి జీవించటం వలన నాకు కూడా పొందు లాభమేమీనూ లేదు అని నా బుద్ధికి తోస్తున్నది. ఇదే అర్జునుని మాటల అంతరార్థము. నమస్కారం.